నేడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధినేతలు. జెండా పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో చంద్రబాబు, పవన్తో పాటు టీడీపీ, జనసేన ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఇరు పార్టీల శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు అధినేతలు. ఇది ఎన్నికల ప్రచారంలో తొలి ఉమ్మడి బహిరంగ సభ. తాడేపల్లిగూడెం తణుకు వెళ్లే బైపాస్ పక్కన 26 ఎకరాల గ్రౌండ్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, ఈరోజు టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈరోజు భారీ బహిరంగ సభను తాడేపల్లిగూడెంలో నిర్వహించబోతా ఉన్నారు. దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1,00,000 మందికి పైగా అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు ఈ బహిరంగ సభ జరగబోతా ఉంది. చాలా టికెట్ల కేటాయింపు జరిగిన తర్వాత టీడీపీ, జనసేన ఉమ్మడి టికెట్ల ఫస్ట్ లిస్ట్ వెలువడిన తర్వాత జరుగుతున్నటువంటి ఉమ్మడి బహిరంగ సభ. దీనిపైన అటు టీడీపీ, ఇటు జనసేన కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నటువంటి పరిస్థితి. ఈ బహిరంగ సభకు జెండా అనేటటువంటి నామకరణం చేశారు. ఎత్తర జెండా గెలుపు ఎజెండా అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నికల సమరానికి మేము కూడా సిద్ధం అయిపోయాము, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని చెప్పేసి ఈ రోజున ఒకవైపు వైసీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన, టీడీపీ కూడా ఈరోజు ఎత్తర జెండా గెలుపు ఎజెండా అనే నినాదంతో ఈరోజు ముందుకెళ్లబోతా ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగేటటువంటి ఈ బహిరంగ సభకి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు అటు జనసేన, ఇటు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యేలాగా చూస్తా ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి మొత్తం మీద పెద్ద ఎత్తున తరలింపు కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద వేదిక పైన దాదాపు 500 మంది ముఖ్యమైనటువంటి నేతలతో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఒకవైపు మొదటి లిస్టు అటు టీడీపీ, ఇటు జనసేన మొదటి లిస్టులో చాలా మంది అసంతృప్తివాదులు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు బుజ్జగింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కొంతమంది నేతలు తగ్గే పరిస్థితి లేదు. వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఈ రోజు సభ తర్వాత నిర్ణయిస్తామని మరికొంతమంది చెబితే, జనసేనలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది. తాడేపల్లిగూడెం సమీపంలో కూడా నాదెళ్ల మనోహర్కి నిరసన సెగ నిన్నగాక మొన్న కూడా వెలువడినటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో అటు జనసేన, ఇటు టీడీపీ మొదటి లిస్టులో ఆశావాహులు చాలా మంది టికెట్లు రాకపోవడం వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలు తమకు టికెట్ దక్కలేదని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితులు వారందరూ కూడా రాత్రి వరకు కూడా బుజ్జగింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే సెకండ్ లిస్ట్ లో వారి పేర్లు ఉండేలాగా చూసుకోవడానికి, వారి ఉనికిని చాటుకోవడానికి ఆయా నియోజకవర్గాలు, ఆయా జిల్లాలో ఉన్న తమ ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసం ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి తాడేపల్లిగూడెం జరుగుతున్నటువంటి ఉమ్మడి ఈ బహిరంగ సభకు కూడా వారి బలాన్ని చూపించడం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తల్ని, అనుచరుల్ని తరలించేటటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. తమకు టికెట్ ఇవ్వకపోతే ఆయా నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో తమ ప్రభావం ఎలా ఉంటుందో నిరూపించుకోవడానికి కూడా ఈ రోజు జరిగేటటువంటి ఉమ్మడి బహిరంగ సభని వేదికగా చేసుకోవడానికి కొంతమంది నాయకులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ బహిరంగ సభలో రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి ఇప్పటికే జనసేన, టీడీపీ నాయకులు జిల్లాల పర్యటన చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఇచ్చినటువంటి హామీలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి నేపథ్యం అన్ని కూడా వివరించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఉమ్మడి బహిరంగ సభకి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది. వారు పొందుపరుస్తున్నటువంటి ఎన్నికలు ఇచ్చేటువంటి హామీలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా టీడీపీ, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇలాంటి పరిస్థితులు టికెట్లు కొంతమంది రాకపోవడానికి కారణాలు ఏంటి, వారందరికీ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయం చేయబోతున్నారని చెప్పేసి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాయకులకి టికెట్లు ఆశించి భంగపడినటువంటి నాయకులకి వివరించేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతాము అనేటటువంటి రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ రోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.